తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయి, పెట్టుబడులకు అనుకూలము, కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. సూచనలు ఏంటంటే కనుక మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కనుక చక్కని ఫలితాలు పొందుతారు. అనాలోచితంగా ఏ పని చేసుకోకండి. పరిహారంగా దత్తాత్రేయ స్వామివారి పూజ చేయడంతో పాటు ఆ స్వామివారి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయాలు, ఆర్థిక లాభాలు, స్థానచలనాలతో పాటు ఆరోగ్య సూచనలు కూడా, అంటే అనారోగ్య సూచనలు గతంలో ఉన్న వాళ్లకు అది మెరుగయ్యి ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఒక సంతోషకరమైన వార్త మిమ్మల్ని చాలా సంతోషపెడుతుంది. అయితే సూచనలు ఏంటంటే కనుక ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కోపాన్ని నియంత్రించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం కుం కుజాయ నమః, లేదా అంటే ఓం కుజాయ నమః బీజ మంత్రాలు వదిలేసి ఓం కుజాయ నమః అనే మంత్రాన్ని చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు అత్యంత శుభదినము, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు చాలా చక్కగా ఉండబోతోంది. మిగతా వారికి అంటే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈరోజు అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి కొత్తగా ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. మీకు చెప్పదగిన సూచన మాటల్లో జాగ్రత్తగా ఉండండి, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురువుకు పూజ చేయడంతో పాటు, గురువు అంటే ఇక్కడ గురువులు మనుషులు కాదు, గురు గ్రహానికి పూజ చేయడం కానీ, గురు సంబంధిత దేవాలయాలను సందర్శించడము, దత్తాత్రేయ స్వామి వారు కానీ, హయగ్రీవ స్వామి కానీ, దక్షిణామూర్తి స్వామి వారు కానీ, ఇలాగా గురు సంబంధిత దేవుళ్లను పూజ చేయడంతో కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పతయే నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనంత సార్లు చదువుకుంటే కనుక మంచి జరిగే అవకాశం ఉంది.